1947 నుంచి నేటి వరకు దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది దేశానికి స్వాతంత్రం వచ్చి. క్యాలెండర్లో పేజీలు మారినాయి. ఈ దేశాన్ని ప్రధానమంత్రులు మారారు తప్ప దళితుల మీద దాడులు మారినాయా? దళితుల మీద దాడులు ఆపిరా? ఇంకెన్ని రోజులు దాడులు చేస్తారు? ఆదివాసుల గురించి మాట్లాడిన వాళ్ళు నక్సలైట్లు అవుతారు. ముస్లింలు నరేంద్ర మోడీ మాట్లాడితే ఉగ్రవాదులు అవుతారు. మాలాంటి వాళ్ళందరూ దేశం గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అవుతారు. నేను మోడీ, అమిత్ షా, మోహన్ బాబు చెప్పదలుచుకున్నా, మీరు ఒకవేళ దళితులను చంపాలనుకుంటే నైట్ ఇంత వాటర్ ట్యాంకులో నిజం వచ్చి చంపేయండి. దేశం మొత్తం మీరే పరిపాలన చేయండి. మన 100 సంవత్సరాలు అవుతుంది ఆర్ఎస్ఎస్ దేశం వచ్చాని ఊర్లన్నీ కర్రలు పట్టుకొని తిప్పిరు. బీసీల దెబ్బల మీద ఏం మొయ్యాలి? బుక్కులు మొయ్యాలి. ఏం మోస్తారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్రలు మోపిస్తారు. ఒకసారి బీసీ యువత చూడాలి. ఈ దేశంలో ఆత్మగౌరవ పోరాటం నడిపింది బీసీలు. నారాయణ గురువు, పెరియార్, జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్ వీళ్ళంతా బ్రాహ్మణ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే బీసీ యువకులు కర్రలు పట్టుకొని కరసేవకులు లెక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాంట్లో తిరుగుతురు. ఇప్పటికీ ఈ దేశానికి 4 ఆర్ఎస్ఎస్ పెద్ద మనుషులు అయ్యారు. ఇలాగ ఒక బీసీ పెద్ద మనిషి అయిందా? చెప్పండి. ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ సనాతనం ఏమీ తలుసుకుంది? మూతికి ముంత చీపురు ఊరవతలు పెట్టదలుచుకుందా దేశంలో దళితులను?